హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో క్యాప్సికమ్ కర్రీని చాలా డిఫరెంట్ స్టైల్లో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనం క్యాప్సికమ్తో చాలా అయితే వెరైటీస్ చేస్తుంటాం కదా. అయితే నేను చేసే క్యాప్సికమ్ కర్రీ గ్రేవీ అనేది మంచి రిచ్ అండ్ క్రీమీ కన్సిస్టెన్సీతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీ, రోటీ, బిర్యానీ దేంట్లోకైనా కూడా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ కర్రీ కోసం ఇక్కడ చూపిస్తున్నట్టు 2 షిమ్లా మిర్చిని అయితే తీసుకున్నాను. ఇలా పెద్ద సైజులో తీసుకున్న వీటిని బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. షిమ్లా మిర్చిలో మనకి తెలియని వైటమిన్స్ ఎన్నో రకాలు ఉంటాయి. ముఖ్యంగా వైటమిన్ ఏ, సి, కే ఇవన్నీ కూడా మన కంటి చూపుకి, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడానికి, అలాగే బోన్ స్ట్రెంగ్తనింగ్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి. మనం వీక్లీ వన్స్ అయినా కూడా ఈ షిమ్లా మిర్చి అనేది తీసుకోవాలి. కర్రీ కోసం అయితే ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా సన్నగా అయితే ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని కట్ చేసుకున్న వీటిని రెడీగా పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఈ విధంగా పల్లీలు అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఈ పల్లీలు 2-3 నిమిషాల పాటు వేపించుకోవాలి. చూడండి, ఈ పల్లీలు ఈ విధంగా సగం వేగిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి, 8-10 పొట్టు తీసిన వెల్లుల్లి, 1 ఇంచ్ అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, అలాగే 3 ఎండుమిర్చిని కూడా ఇలా పల్లీలతో పాటే వేపించుకోవాలి. ఇక్కడ పల్లీలు అనేవి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించకూడదండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా బాగా డార్క్ బ్రౌన్ కలర్లో కాకుండా కొబ్బరి అనేది అక్కడక్కడ వేగి చక్కగా వేగింది కదా. ఇప్పుడైతే వీటిలన్నిటినీ కూడా ఇంకా ప్యాన్లోంచి తీసేసుకుని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లోకి 2 మీడియం సైజ్ టమోటాలని ఈ విధంగా కట్ చేసుకుని వీటితో పాటే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసేటప్పుడు వాటర్ అస్సలు ఏమీ వేయకండి. మనకి టమోటాల్లో ఉన్న వాటరే ఇది సరిపోతుంది మిక్సీ అవ్వడం కోసం. చూడండి, బాగా మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు పల్స్ మోడ్లో గట్టిగా వచ్చేటట్లు మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ మనం వేపించిన సేమ్ ప్యాన్ లోనే 1 స్పూన్ ఆయిల్ ఉంది కదా. ఇప్పుడు మరో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 2 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క ఇలా వేసుకుని 1 నిమిషం పాటు వేపించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇక్కడ చూపిస్తున్నట్టు స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ ఉల్లిపాయలని హై ఫ్లేమ్ లో బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. మీరు ఇక్కడ ఫ్లేమ్ ని లోలో పెట్టారంటే ఇవి వేగడానికి చాలా ఎక్కువ టైం పట్టేస్తుందండి. అందువల్ల ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపించుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా మంచి బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ కర్రీలో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపించుకుంటేనండి మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా వేపించుకున్న తర్వాత మనం ముందుగా పల్లీలు, టమోటాలని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ 1.25 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 3 నిమిషాల తర్వాత అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. అడుగునైతే పడుతూ ఉంటుంది. మనం గ్రౌండ్ నట్, కొబ్బరి ఇవి వేసాం కదా. ఒకసారి బాగా కలుపుకుని ఇక్కడ చూపిస్తున్న ఈ స్పైసెస్ అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ కసూరి మేతి. ఈ స్పైసెస్ అన్ని వేసుకోవాలి. ఈ కర్రీలో కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. అసలు స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచుకుని ఈ స్పైసెస్ అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 3/4 కప్పు వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వేరొక స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న షిమ్లా మిర్చిని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకుని 3-4 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి. 3-4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యి ఎడ్జెస్ అన్నవి కొంచెం గోల్డెన్ షేడ్ కింద రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అయితే వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి.
నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ 4-5 నిమిషాల పాటు ఈ గ్రేవీని అయితే ఉడికించుకున్నానండి. చూడండి, గ్రేవీ అన్నది కన్సిస్టెన్సీ చూడండి చాలా చక్కగా వచ్చింది కదా. గ్రేవీని చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుందని. ఇప్పుడు అరకప్పు వరకు చిక్కని పెరుగునైతే వేసుకోవాలి. ఈ పెరుగు అన్నది కొంచెం ఫ్రెష్ పెరుగే తీసుకోండి, బాగా నిలవైంది కాకుండా. ఇలా పెరుగు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం లోలో పెట్టుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇది బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ పన్నీర్ తురుమునైతే ఇలా 1/2 కప్పు వరకు వేస్తున్నానండి. పన్నీర్ అయితే బయట కొన్నది కాదండి, మనం ఇంట్లో పాలు విరిగిపోతే మనం ఈ విధంగా పన్నీర్ తయారు చేసుకుని కర్రీస్లో అయితే వేసుకోవచ్చు. ఇలా పన్నీర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా వేపించి పక్కనుంచుకున్న ఇలా క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ గ్రేవీ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు మిక్స్ చేసుకుని మూత పెట్టి 4-5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, చక్కగా ఉడికింది. పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుని ఇంకా సర్వ్ అవుట్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.